చాలా కాలం తర్వాత ఉస్మానియా సిటీలో విద్యార్థులందరూ కూడా మళ్ళీ బగ్గుమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అసలు యాక్చువల్గా ఇక్కడ గతంలో అంటే మొన్నటి వరకు వీసీగా ఉన్నటువంటి రవందర్ యాదవ్ చాలా విద్యార్థులకు కొంత వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఆరోపణ కూడా ఉండే. అయితే కొంతవరకు మంచి జరుగుతుంది. తర్వాత ఒక దళిత వీసీ వచ్చిండు, అంటే 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దళిత వీసీ వచ్చిండు, అంటే అందులో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వీసీ వచ్చిండు. కాబట్టి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులే ఎక్కువగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ దేశంలో అన్యాయం జరిగినా ఇక్కడ నుంచి వాయిస్ వెళ్తుంది. అంటే ఇది ఇప్పుడు వస్తున్నటువంటి చరిత్ర కాదు, గతంలో ఈ 100 సంవత్సరాలుగా వస్తున్నటువంటి చరిత్ర. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో కుమార్ అని, ప్రొఫెసర్ కుమారా, ఈ ప్రొఫెసర్ కుమార్ ఉన్నాడు. ఆ కుమార్ ఏం చేసిందంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఒకటి సర్క్యులర్ జారీ చేసిండు. ఏంటంటే ఇక్కడ ధర్నాలు చేసుకోవద్దు, రాస్తారోకలు చేయొద్దు, తర్వాత ఇక్కడ మాట్లాడొద్దు, కనీసం ఇక్కడ నిరసన చెప్పేటువంటి అవకాశం కూడా ఉండొద్దు అని చెప్పేసి ఆయన ఇష్టారీతిన మొత్తం కూడా నిర్ణయాలు తీసుకుని ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిండు. ఇక సర్క్యులర్ ఇది. ఈ సర్క్యులర్ జారీ చేయడంతో మొత్తం కూడా విద్యార్థుల లోకమంతా కూడా బగ్గుమంటా ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా కనీసం నిరసన తెలపడం అనేటువంటిది విద్యార్థుల యొక్క హక్కు. అంటే విద్యార్థులే కాదు, సమాజంలో ఎవరికైనా ఇటువంటి హక్కు ఉంటుంది. అటువంటి దాన్ని మొత్తం కూడా కాలరాసి ఇట్లా అన్యాయం చేస్తూ ఉండని చెప్పేసి విద్యార్థులందరూ కూడా, అంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చేసిండ్రు. అంటే ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ నుంచి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద ఉక్కుపాదం వేసే విధంగా ఈరోజు ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ఈ సర్క్యులర్ని మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీతో సహా అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఓయూ వైస్ ఛాన్సలర్ గారు ఈ సర్క్యులర్ని వాపస్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేక ఉద్యమాలకి, ఉస్మానియా యూనివర్సిటీ అనేక చర్చలకి, ఉస్మానియా యూనివర్సిటీ అనేక పోరాటాలకు నిలయమైంది. అనేక పరిశోధనలు నిర్వహించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. 100 ఏళ్ల చరిత్ర ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. వందే మాతర ఉద్యమం కానుంచి అనేక అస్తిత్వ ఉద్యమాలకి, ప్రజాస్వామిక ఉద్యమాలకి, బలహీన వర్గాలకి అండగా ఉండడం కోసం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ముందుకు వస్తూ ఉంది. కానీ ఈరోజు తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి పెద్దలు ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నిలిపివేసే చర్యలను చేపట్టడం కోసం వైస్ ఛాన్సలర్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. దీనిని మేము అందరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవేళ ఉద్యమాలే లేకుంటే, ఒకవేళ ఉద్యమాలే నిషేధిస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిచేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ. ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ, అధికార పార్టీలు కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యమాలలో ఉన్న వాళ్ళే, ఉద్యమాన్ని చేసి వచ్చిన వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళే. కానీ ఈరోజు ఉద్యమాలు లేకుండా, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకారులు లేకుండా తెలంగాణ సాధ్యమవుతుందా? తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ నియంతలను చూసింది. నియంతలందరికీ గోరిగట్టి ఉస్మానియా యూనివర్సిటీ నిలబడ్డది. ఈరోజు మీరు ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నిలమాలంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాయిస్ని మీరు అణిచివేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీ స్వాగతించదు, సహించదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు కుమార్ గారు విడుదల చేసిన సర్క్యులర్ ఏదైతుందో ఇది అత్యంత అమానుషం. ఆయన ఒక్కరోజు కూడా ఓయూ విద్యార్థి సంఘాలతో కనీసం సమస్యల మీద మాట్లాడలేదు. ఈరోజు లేడీస్ హాస్టల్లో సమస్యలు ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో సమస్యలు ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్లో సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి, స్కాలర్షిప్ల సమస్యలు ఉన్నాయి. బడ్జెట్లో నిధుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొట్లాడుతూ ఉంటే బడ్జెట్లో నిధులు పెంచాలని ఓయూ ప్రొఫెసర్లు
సంఘటనలు కొట్లాడుతూ ఉంటే కుమార్ గారు కార్పొరేట్ కంపెనీ CEO లాగా వ్యవహరిస్తూ ఒక్క విద్యార్థిని కూడా తన ఛాంబర్లోకి రానియకుండా వినతి పత్రాలు తీసుకోకుండా వ్యవహరిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారా లేదా సొంత నిర్ణయం అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పెద్దలు లేకపోతే, మంత్రుల భాగస్వామ్యం లేకపోతే మీరు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ప్రకటించండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీసీ నిర్ణయం చేయగలుగుతుందా? ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తున్నదా లేదా స్పష్టపరచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం దీని వెనక ఉంటే మాత్రం విద్యార్థుల ఆగ్రహానికి కూలిపోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తామని. చెప్పండి, మీరేమంటారు? ఈరోజు అన్డెమోక్రటిక్గా రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇలాంటి సర్క్యులర్ని రిలీజ్ చేయడానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పడానికి, అడ్మినిస్ట్రేషన్లో సాఫ్ట్గా రన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ సర్క్యులర్ని రిలీజ్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. మేము వైస్ ఛాన్సలర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మొట్టమొదటి వీసీ కాదు ఉస్మానియా యూనివర్సిటీకి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో 100 ఏళ్ల ఉద్యమ చరిత్ర కూడా ఉంది. ఏ వైస్ ఛాన్సలర్ అయినా ఒకవైపు ఉద్యమాలని బ్యాలెన్స్ చేస్తూనే అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తారు. అది మీకు చేత కాకపోతే ఆ సీట్ ని ఖాళీ చేయండి, మరొకరికి అవకాశం ఇవ్వండి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే వైస్ ఛాన్సలర్ గారు ఆ సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం దానిపైన స్పందించాలి, మీ భాగస్వామ్యం ఉందా లేదా అని కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల స్కాలర్స్ అందరూ నేషనల్ ఫెలోషిప్లు సాధించుకొని JRFలు నెట్లు సాధించుకుంటే కనీసం స్టేట్ కాదు నేషనల్ ఫెలోషిప్స్ ఉన్న వాళ్ళు 10ల సంఖ్యలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉంటే 1-2 అడ్మిషన్లు మీరు PhD అడ్మిషన్లు చూపిస్తా ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, డిపార్ట్మెంట్ మా దగ్గర ఉన్న వేకెన్సీస్ పంపించింది, 10-20 వేకెన్సీస్ ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ పంపిస్తే మీరు రిటర్న్ ఒకటే వేకెన్సీ ఉంది, 2 వేకెన్సీస్ ఉన్నాయి, వైస్ ఛాన్సలర్ ఎట్లా నిర్ణయిస్తారని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అంటే ఈరోజు ఉద్యమాలలో ఉన్నటువంటి విద్యార్థులను, పేద విద్యార్థులను, స్కాలర్స్ ని, జ్ఞానవంతులని విద్యకు దూరం చేయడం కోసం స్కాలర్స్ గా వాళ్ళకి లైఫ్ ఇవ్వద్దు అనుకొని మాత్రమే ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు PhD రిక్రూట్మెంట్ లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ బాగా బలిసినోళ్ళు చదువుకుంటారా లేకపోతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి BC SC ST ఎక్కువ చదువుకుంటారా? చెప్తున్నాం, మీ ఛానల్ గా అవసరమైతే మేము మీ వెనక ఉంటాం, రీసెర్చ్ చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో 90% పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, ఆదివాసీలు ఈరోజు ఫస్ట్ జనరేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి చదువును అందించడం పోయి, నాణ్యమైన చదువును అందించడం పోయి ఒక దళిత వైస్ ఛాన్సలర్ అయినందుకు మేము సిగ్గుపడతా ఉన్నాం. మీరు దళిత వైస్ ఛాన్సలర్ గా వస్తే మేము దళితుడు కావాలని మేము కోరుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాలు నిర్వహిస్తేనే ఈ రోజు 100 ఏళ్లు పట్టింది దళితుడు వైస్ ఛాన్సలర్ చైర్ లో కూర్చోడానికి. కానీ ఒక వైస్ ఛాన్సలర్ దళితుడై వస్తే దళిత సమస్యలు తెలుస్తాయని మేము అనుకున్నాం. ఆదివాసీల గురించి మీరు మాట్లాడతారనుకున్నాం, పేదలకు, మహిళలకు నాణ్యమైన విద్య అందించడంలో మీరు తోడ్పడతారనుకున్నాం. కానీ మహిళలను, పేద బిడ్డలను ఉస్మానియా యూనివర్సిటీకి చదువుకు దూరం చేసే చర్యలు మీరు చేస్తారని మేము అనుకుంటున్నాం. మోనార్క్ గా వ్యవహరించాలనుకుంటున్నాడు కానీ అది ఉస్మానియా యూనివర్సిటీలో చెల్లదని ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు యూనివర్సిటీలో మీరు ఆర్ట్స్ కాలేజ్ నుంచి మొదలుకుంటే ఆర్ట్స్ కాలేజ్ లో ఒక క్లాస్ లో 40 మంది విద్యార్థులు ఉంటే 40 చైర్లు లేవు కూర్చోడానికి. అది మీరు మాట్లాడారే. ఈ రోజు సెంటనరీ హాస్టల్కి వెళ్ళండి, అమ్మాయిలు PG ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు మంచినీళ్ళు తాగాలంటే 4th ఫ్లోర్ నుంచి కిందికి రావాలి. ఎందుకు సార్ మీరు ఎందుకు డ్రింకింగ్ వాటర్ ప్రతి ఫ్లోర్ లో పెట్టారు అని అంటే ప్యూరిఫైయర్ కి డబ్బులు లేవంటున్నారు. మరి ఆ ప్యూరిఫైయర్ డబ్బులు గవర్నమెంట్ అడగడానికి నీకు ఛాన్స్ లేదా? నువ్వు ఒక వైస్ ఛాన్సలర్ గా నీ బాధ్యత కాదా? ఈ రోజు అక్కడ చదువుతున్న అమ్మాయిలు ఆర్ట్స్ కాలేజ్ నుంచి సెంటనరీ హాస్టల్ కి నడవాలంటే 1.5 కిలోమీటర్ పైగా నడకన వెళ్ళాలి. ఈ రోజు ఒక బస్సు ఎక్స్ట్రా పెట్టండి అంటే మీకు చేత కాలేదు, బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు. ఆ రోడ్డులో స్ట్రీట్ లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ పెట్టండి అని మేము అడిగితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు యూనివర్సిటీలో మేము మాట్లాడుతున్నామంటే మా సొంత విషయాలు కాదండి. ఆర్ట్స్ కాలేజ్లో మేము నినదిస్తున్నామంటే నీ అడ్మినిస్ట్రేషన్లో అడుగుపెట్టారు విద్యార్థి నాయకులు అంటే విద్యార్థుల సమస్యల పైన మేము మాట్లాడుతున్నాం. మాకు PhD సీట్లు పెంచండి అంటున్నాం, మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రెనోవేషన్స్ చేయండి అని మేము అడుగుతున్నాం, స్ట్రీట్ లైట్స్ పెట్టండి అని మేము అడుగుతున్నాం. పురుగుల అన్నం పెడుతున్నారు, నాణ్యమైన అన్నం పెట్టండి అంటున్నాం. కొత్తగా వస్తున్న విద్యార్థులతో 10,000 మెస్ డిపాజిట్లు కట్టించుకుంటున్నారు కదా, అది కట్టలేక ఆదివాసీ బిడ్డలు వెనక్కి తిరుగుతున్నారు. వాళ్ళని ఆపండి, నాణ్యమైన విద్య వాళ్ళకి అందించండి అని అడుగుతున్నాం. అందుక మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కుతున్నారని మేము ఉస్మానియా సిటీలో VC ఉన్నది అధికారుల కోసమా విద్యార్థుల కోసమా? విద్యార్థులు ఉంటుంటాడా లేకపోతే ప్రత్యేకంగా ఆయన కోసం ఆయన కోటరీ అట్లా వేరే ఉంటుందేమో? మేము అదే క్వశ్చన్ చేస్తున్నామండి. 5 నెలల కాలంలో ఇప్పటివరకు విద్యార్థులకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ప్రజా సంఘాల నాయకులు, యూనివర్సిటీ లీడర్లు, ఎవరైనా ప్రతినిధులు మాట్లాడాలంటే 24 గంటల ముందు అపాయింట్మెంట్ తీసుకోండి అన్నాడు ముఖ్యమంత్రి గారు చెప్తే, ఈరోజు
వైస్ ఛాన్సలర్ గారు ఓయూకి ప్రతినిధి అయి ఉండి 2 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే విద్యార్థులకు కనీసం 5 నిమిషాలు అందుబాటులో లేని వైస్ ఛాన్సలర్ మరి ఏ పనుల్లో నిమగ్నం అయ్యారని మేము అడుగుతున్నాం. దేనికోసం ఉండొచ్చు అసలు అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బాధ్యత వచ్చింది కదా, మరి దానిపైన ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఉద్యమాలకి సహకరిస్తే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వస్తున్నారా? మీ సమస్యలపైన పోరాడుతుంది. మా సమస్యలపైన పోరాటం చేస్తున్నాం అంటే గవర్నమెంటే కదా దాంట్లో కీ రోల్ ప్లే చేయాల్సింది. ఈ రోజు గవర్నమెంట్ విడుదల చేస్తేనే కదా నిధులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి. మేము ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నాం అంటే ఇక్కడ ఉద్యమాలని మేము మీకు ఇచ్చే రిప్రజెంటేషన్ మీరు గవర్నమెంట్ కి అందించాలి. అది మీకు చేత అసలు మీరు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వకండి. ఒక వైస్ ఛాన్సలర్ గా వచ్చి 5 నెలలే అవుతుంది కానీ ఎవ్వరికీ లేనటువంటి మూర్ఖపు ఆలోచనలు తనకు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ విద్యార్థులు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా? ఆఫ్టర్ ఆల్ స్కాలర్స్ విద్యార్థులు లేకపోతే వైస్ ఛాన్సలర్ అదే మేము అడుగుతున్నాం. అసలు విద్యార్థులకు మీరు ప్రతినిధి, విద్యార్థుల కోసం యూనివర్సిటీలు ఉన్నారా? యూనివర్సిటీని స్టూడెంట్ సెంట్రిక్ గా నడిపించాలనుకుంటున్నారా లేకపోతే మీ సెంట్రిక్ గా నడిపించాలనుకుంటున్నారా? ఈ రోజు విద్యార్థులకు ఇవ్వాలి అపాయింట్మెంట్లు, పోలీసులకు ఎందుకు ఇస్తున్నారు? విద్యార్థులకు ఇవ్వని అపాయింట్మెంట్లు ప్రజాప్రతినిధులకు ఎందుకు ఇస్తున్నారు? మినిస్టర్లను ఎందుకు కలుస్తున్నారు? అంటే సెక్రటేరియట్ పోతున్నా అంటున్నారు. ఎందుకు పోతున్నారు? మాకు మా సమస్యలను తీసుకుపోని మీరు మాకెందుకన్నా పరిష్కారం చేసిండా? స్టార్ట్ చేయలేదు ఇప్పటికి. మేము చెప్తుంది అదే. అట్లీస్ట్ మేము చెప్పే వాయిస్ ని ప్రభుత్వంకి మీరు గొంతు కలపాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ తో మొదలుకొని స్టూడెంట్స్, స్కాలర్స్, ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ కూడా గొంతు కలిపి రిక్రూట్మెంట్ చేయండి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని ఇక్కడ మాట్లాడుతుంటే వీళ్ళందరికీ విరుద్ధంగా వీళ్ళందరూ ఒకవైపు ఉంటే, యూనివర్సిటీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అంతా ఒకవైపు ఉంటే, మరోవైపు ఈయన కొత్తగా మీరు ఎవరు గొంతెత్తొద్దని మాట్లాడుతున్నారు. అసలు మీరు యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ అనుకుంటున్నారా లేకపోతే నీ అంతలాగా ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? ఉండాలనుకుంటే మాత్రం అది దిగిపోవాలి, మేము ఉండనివ్వమని మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు పాస్ చేసిన సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము వైస్ ఛాన్సలర్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పోరాటాలకి నిలయం ఈ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాలు జరగొద్దు, అలాంటి గడ్డ మీద ఏం జరగొద్దు అని అంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. విద్యార్థులందరూ ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. మా గలం విప్పి చెప్తున్నాం. చెప్పండి ఏం జరిగింది అసలు? యాక్చువల్గా మనము చాలా కాలం నుంచి కూడా అంటే ఉస్మానియా సిటీకి కనీసం ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వీసీ లేడు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆయన వస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. మంచిగా జరుగుతుందా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కలేనటువంటి విధంగా ప్రభుత్వం పేరు మీద అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ఆ 7వ గ్యారంటీ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, మాట్లాడొద్దు, విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడొద్దు, మెస్ బకాయిలు మాఫీ చేయాలని అడగొద్దు, ఫెలోషిప్ స్కాలర్షిప్ల గురించి తగ్గించమని అడగొద్దు, నాణ్యమైనటువంటి భోజనం గురించి మాట్లాడొద్దు అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టడం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రం మీద ఆంక్షలు పెట్టడం అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా భావిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం, ఈ వీసీని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, పోరాటాలు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై ఉస్మానియా యూనివర్సిటీలో అగ్రభాగాన పోరాటం చేయబోతే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా? ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేటువంటి పరిస్థితి వచ్చేదా అని ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక దళిత వ్యక్తి వీసీ అయిందని సంతోషపడుతుంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడినటువంటి వర్గాలకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమైంది. ఈ వెనుకబడినటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి, ఆదివాసీ గూడాల నుంచి, గిరిజన తండాల నుంచి, లంబాడి ఇళ్ల నుంచి వచ్చినటువంటి బిడ్డలు చదువుకుంటున్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నప్పుడు ప్రజాప్రభుత్వం అని ఒకవైపు ప్రజాభవన్ గేట్లు తీసేసినామని చెప్పి మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు స్లోగన్స్ ఇవ్వద్దు, నినాదాలు చేయొద్దు అని అంటే ఎందుకు భయం అవుతుంది? వీసీ గారా లేకపోతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేకపోతే ముఖ్యమంత్రి? ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఏమాత్రం ఏ స్పందన లేదు. దీన్ని సీరియస్ గా మేము ఈ రోజు 100 సంవత్సరాల యూనివర్సిటీలో వీసీ గారు ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం మీరు ఆ సర్క్యులర్ ప్రభుత్వం సంబంధం లేదని చెప్తున్నారా? ప్రభుత్వం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు. ముమ్మాటికి కోట శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో వ్యక్తిగత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కుట్రలో భాగంగా జరుగుతోంది ఇది. ఎందుకంటే ఒక నిమిషం నా వాయిస్ చెప్పండి. ఇదే బాబు అడ్డుకోవద్దని ప్రభుత్వం నియమించిందా? అంటే ప్రభుత్వం ఇప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వం నియమించింది, ఎవరిని? గవర్నర్ గారు అపాయింట్ చేసిండ్రు. ఎవరిని? వీసీని అపాయింట్ చేసినప్పుడు మరి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆయన అయితే సోదరా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉంది, అటానమస్ ఉంది. ఆ అటానమస్ ను మేము గౌరవిస్తాం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. మేము అటానమస్ ఉన్నటువంటి యూనివర్సిటీలను ఆధిపత్యాన్ని చేస్తూ గత పాలకుల్లాగా నువ్వు ఇదే చేయాలి, ఇక్కడే కూర్చోవాలి, ఇట్లనే చేయాలని మేము అట్లా వాళ్ళకున్నటువంటి అధికారాన్ని మేము చేతిలోకి తీసుకునే ప్రభుత్వం మాది కాదు. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము గౌరవిస్తాం, ఆ అధికారికి స్వేచ్ఛనిస్తాం. కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? కాబట్టి ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడుతున్నా చెప్పండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలా ప్రజాస్వామిక హక్కు అయినటువంటి నిరసన చెప్పే హక్కును పునరుద్ధరించిందే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరసన చెప్పే హక్కును కాలరాసింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాంటి హక్కును ఇలా పునరుద్ధరిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను ఓపెన్ చేసిందే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. కాదని ఎవరు చెప్పమనండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యూనివర్సిటీ చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కంచెలు మొత్తం కూడా తొలగించింది. ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ముళ్ళ కంచెలు మొత్తం తొలగించేసేసి వాళ్ళందరికీ సామాన్యులకు కూడా పోయి ఇలా ఉప ముఖ్యమంత్రిని కలిసి అదేవిధంగా మా సీతక్కను కలిసేటువంటి అవకాశాన్ని ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కల్పించింది. అంటే ప్రజలకు ఉన్నటువంటి హక్కులను, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఇలా భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, ఈ నిరసన చెప్పే హక్కును కావచ్చు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పునరుద్ధరించింది. ఇది సత్యం, నిజం, వాస్తవం కూడా. వాస్తవాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి, అటానమస్ ఉన్నటువంటి అధికారంతో మాత్రమే ఆయన ఈ చర్యలకు పాల్పడ్డాడు. అది తప్పని కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఎన్ఎస్యూగా మేము చెప్తా ఉన్నాం. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కు ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి నిరసనను, డీసెంట్ను తెలియజేసే రైట్ను కల్పించకుండా దాన్ని అణిచేసేటువంటి అధికారం మీకు లేదని కూడా ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ చెప్తున్నాం. మా ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కోసం ఇలా వైస్ ఛాన్సలర్ గారు బీజేపీ తోటి అంటగాగుతూ ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నాయకులతోటి, కిషన్ రెడ్డి తోటి, వీళ్ళందరితోటి లోపాయికార ఒప్పందాలు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని మచ్చలేవడానికి కోసమే విద్యార్థులను, విద్యార్థి సంఘాలు ఇటువంటి సోదరులందరినీ కూడా మా ప్రజా ప్రభుత్వం పైకి ఉసుగొల్పడానికి కోసమే కుట్రలో భాగంగానే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? చెప్పండి ఎందుకు చెప్తున్నాను ఈ దీనిపైన మాట్లాడుతుందా? ప్రభుత్వం నుంచి దీనిపైన మంత్రులు మాట్లాడతారా లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడతారా? ఏది ఇప్పుడు విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రభుత్వం గాని, అంటే ప్రభుత్వం తరఫున మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని దీనిపైన మాట్లాడతారు. ఈ రోజు మంత్రులు ఎక్కడ ఉన్నారు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. అసెంబ్లీ నడుస్తా ఉంది. అసెంబ్లీలో ఇలా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదే విధంగా రేపు వర్గీకరణ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, చాలా కీలకమైనటువంటి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను తీసుకుపోవడానికి కోసం, ఇలా ప్రజలకు అందించడానికి కోసం మా మంత్రివర్గం అంతా, మా ముఖ్యమంత్రి గారు అంతా ప్రజలకు ఏ రకంగా అభివృద్ధిలో తీసుకోవాలి, 10 ఏళ్ళు మొత్తంగా 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ళు వెనుక తీసుకుపోయినటువంటి బీఆర్ఎస్ పాలనకి వెళ్ళి కష్టాలకు వెళ్ళి ఎట్లా బయటపడేయాలని మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం అంతా అలా కృషి చేస్తాను. కాబట్టి ఈయన వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం. అది మా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేయడానికి కోసం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తోటే ఇలా 2017 బ్యాచ్, 2018 బ్యాచ్ అడ్మిషన్ రద్దు చేస్తా ఉన్నాడు వైస్ ఛాన్సలర్. ఆయన తెలియదు అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగమని. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు అంటే బీజేపీ తోటి అంటగాగుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వెంటనే బీజేపీ తోటి అంటగాకుండా మీరు వెంటనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయొద్దు. మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వమే ఈ రోజు ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి గవర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీని ఎవరు నియమించారు? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ నియమించినప్పుడు ఈ రోజు కోట సీనన్న సర్క్యులర్ తప్పు పట్టింది. ఆ సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? సీఎంఓ ఎందుకు స్పందించలేదు? మినిస్టర్
ఇచ్చారు, ఎందుకు స్పందించలేదు? వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఎన్ఈపీ మీద ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఈ రోజు ప్రభుత్వం స్పందించకుండా కేవలం ఇలాంటి ప్రభుత్వ అనుకూలమైనటువంటి విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ఉపయోగం లేదు. ఈ రోజు విద్యార్థి సంఘాల వీళ్ళు మాట్లాడడాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఈ రోజు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు స్వాగతించడానికి సర్క్యులర్ వ్యతిరేకించడానికి స్వాగతిస్తున్నాం. కానీ ఈ రోజు ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ రోజు ప్రభుత్వం నియమించినటువంటి వీసీ వల్లనే జరుగుతుంది. ఒకటి, యూనివర్సిటీలు మొత్తం ఈ రోజు ప్రజాప్రభుత్వంలో కొలాప్స్ అవుతున్నాయి. ఈ రోజు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాలు తీసుకుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు తీసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు మాట్లాడొద్దు, నినాదాలు వేయొద్దు, గొంతెద్దు అంటే యూనివర్సిటీలను మూసేసేటువంటి విధంగా ఈ రోజు ప్రవహిస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కొంతమంది విద్యార్థి నాయకులు మాట్లాడినా మేము స్వాగతిస్తున్నాం. అంటే ఇప్పుడు వీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు మీ విద్యార్థి సంఘం? 100% వీసీ తన వ్యక్తిగత ధోరణితో వెళ్తున్నాడు. ఈ 100 ఏళ్ల విశ్వవిద్యాలయానికి ఒక దళితుడు కావాలని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరం కలిసి అతను కూర్చోబెట్టడం జరిగింది. ఈరోజు విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అక్కడ 7వ గ్యారంటీ లాగా చూడండి, మీరు ఇక్కడ 7వ గ్యారంటీ లాగా పోలీసులు పహారా వేశారు. ఈ రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడానికి అనేక విద్యార్థి సంఘాలు ఈ 100 సంవత్సరాలు అనేక కృషి చేసినారు. ఈరోజు ప్రజాస్వామిక హక్కుని, వాక్ స్వాతంత్రాన్ని అంతా పూర్తిగా తుంగలో తొక్కినటువంటి వ్యక్తి వీసీ. అటానమస్ బాడీ అని యూనివర్సిటీలు అటానమస్ బాడీ అని చెప్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటసీన్ అన్న ఈ అటానమస్ బాడీలకు బీసీలను నిర్ణయించింది అయితే కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళ పార్టీకి అనుగుణంగానే ఈ విశ్వవిద్యాలయం అనేది విద్యాశాఖకు అయితే దూరంగానే అయితే పనిచేయవు కదా. ఏ నిర్ణయం తీసుకున్నా విద్యాశాఖ సెక్రటరీలకు వీళ్ళకైతే అవకాశం ఉంటుంది కదా. గవర్నమెంట్ యొక్క అతి లేనిది ఖచ్చితంగా హస్తం లేనిది, గవర్నమెంట్ హస్తం లేనిది అయితే ఈ రోజు ఇటువంటి చర్య అయితే జరగదు. ఖచ్చితంగా అసెంబ్లీ జరుగుతుందని చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ రోజు ఈ అటానమస్ బాడీలో జరుగుతున్న ఇటువంటి సర్క్యులర్ వచ్చినందుకు మరి అసెంబ్లీలో మాట్లాడచ్చు. మొన్ననేమో మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దళిత వీసీని పెట్టినా అని చెప్పి అంత ప్రగల్భాలుగా పలికిన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పలికిన కదా. మరి ఈ రోజు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో తన కింద ఉన్న విద్యాశాఖలో జరుగుతున్న విద్యాశాఖ తన కిందనే ఉంది కదా, అదే విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ పరిణామంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే ప్రజాస్వామిక హక్కులైనా కాలు రాస్తే, విద్యార్థుల యొక్క హక్కులను కాలు రాస్తే మాత్రం ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి గతి పట్టిందో ఉస్మానియా యూనివర్సిటీని తీసుకోవాలి. యూనివర్సిటీ విడుదల చేసినటువంటి సర్క్యులర్ ను తీసుకోవాలి. అప్రజాస్వామిక సర్క్యులర్ ను వీసీ వెంటనే తీసుకోవాలి. అప్రజాస్వామిక సర్క్యులర్ ను వీసీ వెంటనే అరెస్ట్ చేస్తారు చూడు. ఇక్కడ వీసీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకిస్తూ మొత్తం కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు మొత్తం కూడా అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వీసీ మొత్తం కూడా అంటే ఇక్కడ ధర్నాలు చేయొద్దు, కనీసం అంటే ఇక్కడ మాట్లాడొద్దు, నిరసన చేపడుతున్నటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి అంటే నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడ చూసినా కానీ అంటే గతంలో ఇదే జరిగింది, తర్వాత ఇప్పుడు కూడా ఇదే జరుగుతూ ఉంది. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ అంటే ఉస్మానియా యూనివర్సిటీ వద్ద చోటు చేసుకుంటున్నటువంటి ఈ ఏదైతే ఈ నిరసన ఉందో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. అంటే వీసీ కావాలని తీసుకుంటుందా లేకపోతే ప్రభుత్వం దీని వెనుక ఉంది తీసుకుంటుందా అర్థం కాదు. కానీ ఇప్పుడు నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఫ్యాకల్టీ కోసం లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మొత్తం నిరసన చెప్తున్నటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే అంటే ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే ఉస్మానియా సిటీ వీసీ తీసుకుంటుందా నిర్ణయం తెలియదు. కానీ వీసీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా ఇది ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతుందనేటువంటి ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. కాబట్టి 100 ఏళ్ల ఉస్మానియాకు సంబంధించి ఎప్పుడైనా కానీ నిరసనలు అన్ని కూడా తెలుపడం జరుగుతుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు అంటా ఉంటే విద్యార్థి సంఘాల నాయకుల్ని ఇక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలీసులు. అయితే మొత్తం ఒక నిర్బంధ వాతావరణం మాత్రం కనిపిస్తా ఉంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే మరోవైపు ఇక్కడ విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా ప్రభుత్వం పైన ఒక విమర్శలు మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి అక్కడ మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ దానిపైన స్పందించాల్సిన అవసరం 1000% ఉన్నది. వైస్ ఛాన్సలర్ గారు నిరంకుశ వైఖరి వీడాలి. యూనివర్సిటీలో నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలో ఉన్న సమస్యల పైన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సర్క్యులర్ పైన గవర్నమెంట్ స్పష్టత ఇవ్వాలని కూడా మేము చెప్తా ఉన్నాం. లేని ఎడల వైస్ ఛాన్సలర్ తో పాటు గవర్నమెంట్ కూడా ఇది మొత్తం కూడా ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. ఎక్కడ చూసినా కానీ మొత్తం అంటే విద్యార్థి నాయకులని అక్కడ అడ్డుకుంటున్నటువంటి పోలీసులు మనం చూసుకోవచ్చు. అయితే ఒక రకంగా ఇప్పుడు అంటే ఇది అయితే ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అంటే ఒక ఇది ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసుల నిర్బంధం, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్బంధం కొనసాగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విద్యార్థి సంఘాలు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ కనీసం నిరసన చెప్పుకునేటువంటి అవకాశం కల్పించండి. ఒకవేళ నిజంగా నిరసన చెప్పే అవకాశం లేకపోతే తెలంగాణ ఉద్యమమే జరిగేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కీలక భూమిక పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ. మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాయడం అంటే ఇది విద్యార్థి సంఘాల యొక్క తర్వాత లేకపోతే మానవ హక్కులనే కాలరాయడంగా భావించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా అంటా ఉన్నారు. అయితే మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందా లేకపోతే ఇక్కడ విద్యార్థుల నుంచి పూర్తి స్థాయిలో అంటే యూనివర్సిటీ మొత్తంలో అన్ని విద్యార్థి సంఘాలు ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్ఎస్సిఐ కూడా ఇందులో అంటే వీసీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం నుంచి ఎవరైనా మంత్రులు వచ్చి మాట్లాడతారా లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారు, ఏం కథ అనే దానిపైన సర్వత్రా మొత్తం కూడా ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ పైన నిర్బంధం విధించడం అంటే మొత్తం కూడా హక్కులను కాలరాయడం అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. అయితే కొంతమంది విద్యార్థుల్ని ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది ఇక్కడ నిరసన చెప్తూనే ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు అంటే వీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుండు, తర్వాత పిహెచ్డి స్కాలర్ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని తెలిసింది. ఏం నిర్ణయం తీసుకుంటుంది అసలు ఈ సర్క్యులర్ రావడానికి కారణం, అసలు ఇంత రద్దు జరగడానికి కారణం ఏంటంటే రెండే విషయాలు ఏంటంటే గత మేము జనవరి నుంచి ఈ వీసీ అపాయింట్ అయిన కాడ నుంచి మేము జనవరి నుంచి మా 2018 బ్యాచ్ 2017 బ్యాచ్ ఎక్స్టెన్షన్ చేయాలి మాకు. ఎందుకంటే కరోనా పాండమిక్ లో ఏ బ్యాచ్ పిహెచ్డి ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి కరోనా పాండమిక్ ని అన్ని యూనివర్సిటీలు ఫాలో అవుతున్నాయి. తెలంగాణ అన్ని యూనివర్సిటీలు ఫాలో అవుతున్నాయి, తర్వాత మన సెంట్రల్ యూనివర్సిటీకి ఫాలో అవుతున్నది. వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేసిరు. ఇగో సరిగ్గా కార్ జూమ్ చేయండి ఒకసారి. ఇక వాళ్ళు చేసినట్టుగా ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు చేసిర్రు, ఇప్పుడు లైవ్ నడుస్తున్నది. ఇప్పుడు కూడా ఎవరెవరు చేసిరు తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు చేసినా ఇప్పుడు నడుస్తున్నది. భారతదేశంలో అన్ని యూనివర్సిటీలు కూడా చేస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ కూడా నడుస్తున్న ప్రజెంట్. ఇలా చేయండి, మేము కరోనా పరంగా లాస్ అయినా మా 2018 సెప్టెంబర్ నుంచి 2019 ఆగస్టు వరకు మా అడ్మిషన్లు స్టార్ట్ అవునాయి. 2020 యాక్చువల్గా 1 year తర్వాత అడ్మిషన్ తీసుకున్న 1 year తర్వాత మాకు ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్ పెట్టాలా, కానీ 2021లో మా ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్ పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత మాకు హాస్టల్ మెస్ ఫెసిలిటీ కల్పించారు. మేము తర్వాత కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. మేము ఎట్లా వర్క్ చేయాలా, మాకు సమయం కోల్పోయినాం. కరోనా సమయంలో
మీకు అందరూ తెలుసు కదా. ఇది చేయండి అంటే జనవరి నుంచి తిరుగుతున్నాము, జనవరి తిరుగుతున్నా మేము అందరినీ కలిసి, కానీ వీసీ ఏమంటాడు అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటాడు. ఈ రోజు వీసీ అపాయింట్మెంట్ అంట. ఈ రోజు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు డైరెక్ట్ వెళ్ళినా కలుస్తున్నారు. అసలు మేము మీ విద్యార్థులం కదా, విద్యార్థులకు అపాయింట్మెంట్ ఏంటిది? ఎప్పుడు మీరు అంటే దేవుడా విద్యార్థులకు దేవుడా? ఆయన దేవుడు లెక్కనే ఫీల్ అవుతున్నాడు. ఆయన దేవుడు లెక్క, ఒక నియంత లెక్క ఫీల్ అవుతున్నాడు. ఒక విద్యార్థులను విద్యార్థి లెక్క చూస్తలేడు. మేము ఒక రోజు ఏం వెళ్తే మాకు 3 గంటలు కుక్కల్ని నిలబెట్టి ఆడ తర్వాత తప్పని పరిస్థితుల్లో మాట్లాడి చర్చిస్తాం. ఏమంటే స్టాండింగ్ కమిటీ నియమించేది ఎవరు? వీసీనే కదా. వీసీ డెసిషన్ తీసుకుంటే అవుతుంది కదా. ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా మీరు ఇబ్బంది పెడుతున్నారు అని మేమంటే. ఇంకోటి ఏమంటాడు ఆయన, వీసీ పోతే కనీసం మీకు పిహెచ్డి సర్టిఫికెట్లు ఇవ్వగానే మీకు ఉద్యోగాలు వస్తాయని అంటాడు. మరి నువ్వెట్లా వచ్చినావు? మరి పిహెచ్డి డాక్టరేట్ తోటి డైరెక్ట్ వచ్చేసినావు కదా. మరి ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్లు ఏమంటారంటే అసలు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు క్లాసుకు రావాలి కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వద్దంటారు. కానీ మొన్న జరిగినటువంటి గురుకుల కానీ డిఎల్ కానీ జేఎల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదా పైచే సాధించారు. మరి అలాంటప్పుడు ఇక్కడ విద్యార్థులు కాంపిటేటివ్ చదవనప్పుడు మరి ఇక్కడ యూపీఎస్సీ క్లాసులు ఎందుకు చెప్పిస్తున్నారు? మీరు ఎవరి కోసం చెప్తున్నారు? కాంపిటేటివ్ సెల్ ఎందుకు పెట్టారు? మరి అంటే నిధులు సహా చేసుకోవడానికి అని మేము కలవడానికి వెళ్తే మమ్మల్ని కలవని పరిస్థితుల్లో అన్ని వేదికల మీద డీన్లను అందరినీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కలవకపోతే లాస్ట్కు మేము రిజిస్టర్ ఛాంబర్లో కూర్చొని అన్పార్లమెంటరీ కూడా యూజ్ చేయాలి. రిజిస్టర్ ఛాంబర్లో కూర్చొని మేము వాయిస్ వినిపిస్తే ఆ రోజు నుంచి వీసీ మా మీద కక్ష కట్టుకొని ఇగో ఇలాంటివి చేయొద్దు, నేను ఏం చేసిన నా నిర్ణయాలు మీరు ప్రశ్నించొద్దని చెప్పేసి ఇలాంటి సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ 2017-18 బ్యాచ్కి సంబంధించి ఒకవేళ ఎక్స్టెన్షన్ ఇస్తే ప్రభుత్వం పైన అదనపు భారం ఏమైనా పడుతుందా? తెలంగాణ ప్రభుత్వం ఏమైనా వీళ్ళకి ఏమైనా ఫెలోషిప్లు ఇస్తుందా? అసలు మాకు 2018 బ్యాచ్కి 17 బ్యాచ్కి మాకు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి కానీ యూనివర్సిటీ కానీ ఒక్క రూపాయి పావలా కూడా భారం పడుతుందా? ఒక్క రూపాయి పైసా కూడా భారం పడదు. అదనంగా మేమే పైసలు చెల్లిస్తాం. ఎందుకు చెల్లిస్తాం చెప్పినా మా హాస్టల్ డ్యూస్ మేము పే చేసి సబ్మిషన్ చేసేటప్పుడు మా డ్యూస్ అని పే చేసి సబ్మిషన్ చేసుకుంటాం. అది యూనివర్సిటీకి లాభం. ఆ మాత్రం కూడా వీసీకి సోయలేదు. అలాంటి వీసీ ఎట్లా పరిపాలన చేస్తాడు? ఏం కారణం చెప్తున్నాడు ఎందుకు తొందరగా సబ్మిట్ చేయాలనేది? ఎందుకు తొందరగా సబ్మిషన్ చేయాలంటే మీరు తొందరగా చేసుకొని వెళ్ళిపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అంటారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే నువ్వు రిక్రూట్ చేసుకో, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్ చేసుకో. ఇంతవరకు కూడా 10 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క రిక్రూట్ జరగలేదు. మరి కొత్త వాళ్ళకు నువ్వు అడ్మిషన్ ఎట్లా ఇస్తావు? ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేనప్పుడు నువ్వు కొత్త పిహెచ్డి అడ్మిషన్ ఏ విధంగా ఇస్తావు? వీళ్ళది అవుట్డేటెడ్ గా పక్కకు పెట్టేసి తర్వాత ఇంకొకరిని వేరే వాళ్ళని తీసుకోవచ్చు. తర్వాత తీసుకోవచ్చు. మమ్మల్ని ఎట్లా తీసుకున్నారు? మేము అట్లా కూడా కాదు. గతంలో ఇట్లనే జరిగిందా? అంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు చేసిన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు కదా యూనివర్సిటీలో కూడా. మొన్నటి వరకు కూడా బ్యాక్లాగ్ లో వచ్చినటువంటి ప్రొఫెసర్లు మొన్న పిహెచ్డి సబ్మిషన్ చేసుకున్నారు. కానీ మాకు 2-3 సంవత్సరాలు కూడా కాలేదు. పిహెచ్డి ఎట్లా సబ్మిషన్ చేస్తాం? ప్రభుత్వం ఏమంటది? ఇక్కడ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోవాలని ప్రభుత్వం అంటది. ఈయనేందో మా మీద మా గొంతు మా చదువుకోవద్దు, మీరు డెడ్ లైన్లు పెట్టి మమ్మల్ని ఇక్కడ నుంచి విద్యకు దూరం 2 సంవత్సరాలు క్లాసులు నడిచినాయా? లేకపోతే సబ్మిషన్కి ఏమైనా అవకాశం ఉండేనా? లేకపోతే ఏమన్నా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉండేనా? అసలు ప్రొఫెసర్ కలిసిండా? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న గైడ్ ఉన్నాడు కదా, ఒకవేళ గైడ్ ఉంటాడుగా ఆయన కూడా, ఎవరు కుమార్ ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు కదా, ఈ కుమార్ వీసీ ఉన్నాడు కదా, వాళ్ళ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని కలిసిండి ఆయన? ఎవరిని కలవడం కాదు. ఈయన అక్కడ ప్రిన్సిపాల్ డీన్ గా చేసినప్పుడు ఈయన ఇలాంటి చిల్లర చేస్తే అక్కడ చెప్పు తీసుకుని ఈయన మీద అయినా కూడా ఈయనకు బుద్ధి వస్తలేదు. ఇక్కడ చదువుకునేదంతా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే, చదువుకు దూరం చేస్తున్నారు. డెడ్ లైన్ ఎక్కడ కూడా భారతదేశంలో యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము పిహెచ్డి చేసుకునే అభ్యర్థి కూడా ఎక్కడ కూడా గైడ్ లైన్స్ లేదు. ప్రామాణికమైన థీసిస్ రావాలంటే గైడ్ లైన్లు పెట్టొద్దు దయచేసి. ఇప్పటికైనా అసలు ప్రామాణికంగా రావాలంటే దాని రీసెర్చ్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత సబ్మిషన్ చేస్తే ఉంటది. పూర్తి స్థాయిలో సబ్మిషన్ రావాలంటే ప్రామాణికమైన రీసెర్చ్ రావాలంటే సమయం కావాలా? కానీ నువ్వు డెడ్ లైన్ పెడితే ప్రామాణికమైన రీసెర్చ్ ఎట్లా వస్తాయి? రావు కదా. ఆ మాత్రం కూడా సోయలేదా వీసీకి? ఆ మాత్రం తెలియలేదా? ఎట్లా ఈయన అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు? ఇప్పుడు ఈ సర్కిల్ ఎట్లా చూస్తున్నారు విద్యార్థి సంఘాలు? ఈ సర్కిల్ అన్ని ఎలా చూస్తున్నామంటే మాకు విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వీసీ. మా మెస్లలో ఏవి బాగలేకున్నా కానీ మేము కోరి తెచ్చుకున్నందుకు ఇది ప్రభుత్వానికి తెలియాలా? ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము ఇక్కడ నుంచి మా ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి మేము వేడుకునేది ఏంటంటే దయచేసి మీరు ఈ వీసీ మీద చర్యలు తీర్చుకోండి, ఆయన విధానం మార్చుకోమని చెప్పండి. లేని పక్షంలో ఈ వీసీ వల్ల ప్రభుత్వానికి బదనాం వస్తుంది. అసలు యాక్చువల్ గవర్నమెంట్ ఈ వీసీని ఎందుకు నియమించింది? గత టీఆర్ఎస్ పాలనలో రవీంద్ర చేసినటువంటి అరాచకాలను అక్రమాలను సరిదిద్దామని చెప్పేసి ఈ వీసీని ఇక్కడ నియామకం చేస్తే ఈ వీసీ వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. తిట్టేటోడు కొట్టేటోడు అసలు ఎలగొడుతున్నాడు, గల్లబెట్టి మమ్మల్ని గెంటేస్తున్నాడు. దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మా ఈ డెడ్ లైన్ పిహెచ్డి డెడ్ లైన్ ఎత్తివేయాలా, మాకు సమయం పొడిగించాలా. మేము కూడా అనధికారికంగా ఏం అడుగుతలేము. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము ప్రొఫెసర్లకు ఏ విధంగా అయితే 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు పెంచుకున్నారు కదా, ఒక్కొక్క ప్రొఫెసర్లకు ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కడం చేత కాదండి. వాళ్ళు పాఠాలు చెప్పరు, వాళ్ళు పాఠాలు
పాఠాలు చెప్పకుండా ఆడ కూర్చొని పీటీఎల్లతోటి పాఠాలు చెప్పిస్తున్నారు. అలాంటి ప్రొఫెసర్లకి మీరు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మేము చదువుకుంటాం రా నాయన, మా రీసెర్చ్ కంప్లీట్ చేసుకుంటాం, నాణ్యమైన రీసెర్చ్ చేసుకుంటాం అని చెప్పేసి మమ్మల్ని డెడ్లైన్లు పెట్టి మా గొంతు మీద కత్తి పెట్టి మీరు విద్యకు దూరంగా అని చెప్పేసి ఇది ఎక్కడ న్యాయం? అసలు ఇక్కడ ధర్మమా? అసలు దేశంలో ఎక్కడైనా ఏ యూనివర్సిటీలో ఉన్నదా అసలు ఈ వీసీ తీసుకునేటువంటి నిర్ణయాలు? దయచేసి ఇప్పటి కూడా ప్రభుత్వం ఆలోచించాలా. లేని పక్షంలో మేము గెలిపించుకున్నటువంటి ప్రభుత్వము మీకు ఈ వీసీ వల్ల ప్రభుత్వానికి బదనాం వస్తుంది. ఈ సర్క్యులర్లు పెడతాం, ఈ సంఖ్యలు పెడతాం, ఇవన్నీ నిబంధనలు పెడతామంటే ప్రభుత్వానికి బదనాం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ వీసీ చేసినటువంటి విధానాన్ని ఖండించి ఆ విధానాన్ని మార్చుకొని మా ఈ డెడ్లైన్ ఎత్తివేయాలా, మాకు నాణ్యమైన విద్య అందించే విధంగా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటాము. వీసీని ఒకవేళ ఈ నిర్బంధాన్ని ఎత్తేయకపోతే ఆ సర్క్యులర్ని అట్లే ఉంచితే విద్యార్థి సంఘాలుగా ఏం చేస్తారు? విద్యాసంఘాలుగా ఏం చేస్తామంటే ఈడ విద్యార్థులుగా ఒక గొంతు నొక్కితే 100 గొంతులు వేస్తాయి. గతంలోనే కేసీఆర్ ఏ విధంగా అయితే మా యూనివర్సిటీని గోక్కున్నాడో అదే పరిస్థితి మళ్ళీ మేమే రివర్స్ అవ్వాల్సి వస్తుంది. మా ప్రభుత్వం మీద మేమే రివర్స్ వస్తుంది. ఒక గొంతు ఎన్ఎస్యుఐ అంటే ప్రభుత్వ అనుబంధ ఏది సంఘం, అది ప్రభుత్వ అనుబంధ సంఘం. పార్టీలో పనిచేసినాము, ఎలక్షన్ లో పనిచేస్తాము, మమ్మల్ని ఇట్లా వస్తే కాంగ్రెస్ పార్టీ బ్లడ్ అవుతుంది. మొన్న తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా వీసీ తీసుకున్న నిర్ణయం బాగుంది. మొత్తం కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు అని చెప్తున్నారు. అయ్యా ఇక్కడ ఏ కుల సంఘాలు లేవు, ఏదో మీ పదవుల కోసం మీరు ఈడ ఉన్నటువంటి వేల మంది విద్యార్థుల గొంతు నొక్కొద్దు. మీరు దయచేసి ఇక్కడ కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చెబితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈడ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ పీఠం కదలేదా? ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆలోచించుకొని ఇన్వాల్వ్ అయ్యి ఈ వీసీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వీసీని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఈ డెడ్లైన్ని ఎత్తివేయకపోతే జరగబోయే యూనివర్సిటీలో జరగబోయే పరిణామాలు మొత్తానికి వీసీనే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఏదైతే సర్క్యులర్ రిలీజ్ చేశారో 13వ తారీఖున, అది అట్రాసియస్ సర్క్యులర్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 19 క్లియర్ వైలేషన్ ఉంది. అసలు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని అది వైలేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి అకాడమిక్ స్పేసెస్లో మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం కదా, తెలంగాణ అనేది జస్ట్ ఒక రివల్యూషనరీ ప్లేస్. ఆ రివల్యూషనరీ ప్లేస్లో సెంట్రిక్గా ఎప్పటి నుంచో ఉద్యమాలని నడిపిస్తున్న యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి స్పేస్లో, అకాడమిక్ స్పేస్లో ఒక గొంతుకని నొక్కేద్దామనే ప్రయత్నం చేస్తున్నారంటే అది చాలా అట్రాసియస్. ఇలాంటివి జరగకూడదండి. ఎందుకంటే చాలామంది యువకులు కానీ ఎవరైనా కానీ ఈ యూనివర్సిటీలో చదువుకోవాలనేసి ఎంత దూరం నుంచి వస్తారు. అలాంటి చోట వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి మామూలుగానే. అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్న చోట కూడా వాళ్ళకి కనీసము వాళ్ళ ప్రశ్నించే భావాన్ని కూడా వీళ్ళు అనగదీయాలనే ఒక ధోరణిలో వెళ్తున్నారంటే దీన్ని మేము మా జనరేషన్స్ అంటే కొత్త జనరేషన్ స్టూడెంట్స్గా లాస్ట్ స్టూడెంట్గా మేము ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో అకాడమిక్ స్పేసెస్లో ఇలాంటివి ఇది ఎట్లా ఉందండి? అసలు పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండకూడదంట, స్లోగన్స్ కూడా, నినాదాలు కూడా తీయకూడదంట. నినాదాలు లేందే తెలంగాణ వచ్చిందా? నినాదాలు లేందే ఎప్పుడో పూర్వంలో వందే భారత్ మూమెంట్, వందే మాత్రం మూమెంట్లో అయినా కానీ అండ్ నిజాంకి వ్యతిరేకంగా జరిగిన మూమెంట్లో కానీ ఈ అకాడమిక్ స్పేసెసే కదండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్సే కదా, ప్రోగ్రెసివ్ స్టూడెంట్సే కదా. ఇలాంటి స్టూడెంట్స్తో వచ్చిన మూమెంట్తోనే కదా మనకి ఇంత తెలంగాణ వచ్చింది. తర్వాత మనం అనుకున్న ప్రభుత్వాలు మార్చే, వాళ్ళ రాతలు మార్చే స్పేస్ కూడా ఇదే. అలాంటి స్పేస్లో మీరు ఒకేసారి ఇలాంటి ఎప్పుడు జరిగిన ఒక నోటిఫికేషన్ తీసుకొస్తున్నారంటే ఇది చాలా రాంగ్ డిసిజన్. అండ్ ఆల్సో ఇది కరెక్ట్ కాదు. దీని సాక్షాత్తు రేవంత్ రెడ్డి చెప్పిండు, నిరుద్యోగుల భిక్షంతోనే మేము ప్రభుత్వం వచ్చినామని. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, అంటే కేసీఆర్ పతనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అలాంటిది నువ్వు కృతజ్ఞత భావం లేకుండా మళ్ళీ నువ్వు మా మీద వచ్చి తలకాయ మీద కాలు పెడతా అంటే ఎవ్వరు సహించేది లేదు. విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు దీన్ని. ఇది పరిస్థితి. మొత్తం మీద అసలు యాక్చువల్గా ఉస్మానియా సిటీలో అంటే అసలు యాక్చువల్గా గతం నుంచి కూడా అంటే వందే మాత్రం ఉద్యమం కూడా ఇక్కడ నుంచే జరిగింది. పివి నరసింహారావు ఇక్కడ నుంచి ఈ యూనివర్సిటీ నుంచి అప్పుడు వెలయబడ్డాడు. అంటే అసలు యాక్చువల్గా ఆయన నుంచి ఇక్కడ మొత్తం అడ్మిషన్ కూడా డిస్మిస్ చేసేసి డిస్మిస్ చేస్తే అప్పుడు బెనారస్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. అంటే గతం నుంచి కూడా అంటే 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు కూడా పోరాటాలు తర్వాత ఉద్యమాలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి ఉద్యమాలని తర్వాత ఇటువంటి ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే 100% ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘమైనటువంటి ఎన్ఎస్యుఐ కూడా చెప్తా ఉంది 100% ఈ వీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాకపోవచ్చు,
కాకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే 100% మేము చెప్తామని చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఎన్ఎస్యుఐ నాయకులు, చెప్పండి. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు కొద్దిమంది కావాల్సుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే కనుక సర్క్యులర్ తీసుకున్నట్టయితే అన్ని యూనివర్సిటీలకు ఇస్తుంది, ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు ఇస్తుంది? కాబట్టి ఇక్కడ కొందరు వీసీని ప్రేరేపించి ఇక్కడ గందరగోళపరచడానికి కోసం యూనివర్సిటీలో ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి విద్యార్థుల పక్షాన ఇలా అందరి ఆదరాభిమానాలు పొందుతుంది కాబట్టి చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్రలో భాగంగానే ఇలా బీజేపీ నాయకులు కొందరు ప్రొవోకేట్ చేసి వైస్ ఛాన్సలర్ని దాని వెనుక కొంచెం కుట్ర జరిగింది. ఆ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారనేది కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తాం. ఈ కుట్ర వెనుక ఏ ప్రొఫెసర్లు ఉన్నారు, ఏ నాయకుడు ఉన్నాడు, ఏ కుల సంఘ నాయకుడు ఉన్నాడు, ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నారు, ఇలా కిషన్ రెడ్డితో అంటగాగుతూ ఎవరెవరు ఎక్కడికి దీన్ని లోపాయికార ఒప్పందం నడిపిస్తూ ఉన్నారు. ఇలా యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న కుట్రని ఖచ్చితంగా ప్రభుత్వం విద్యార్థి సంఘంగా మీరు 100% ప్రభుత్వానికి చెప్తారా? ఖచ్చితంగా మా రేవంత్ అన్న దృష్టికి కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా మా ప్రభుత్వ పెద్దలందరికీ, మంత్రివర్గం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తీసుకుపోతాం. ఈ వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో అది సరైనది కాదు. ఇలా భారత రాజ్యాంగం కల్పించినటువంటి అధికారం 19 ఇలా కాలరాసే విధంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఇలా ఎన్ఎస్ఏగా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైస్ ఛాన్సలర్ని. చూసారా ఇక్కడ అంటే ఎన్ఎస్ఏ కూడా అంటే ప్రభుత్వ అనుబంధ అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం కూడా నాయకులు కూడా అదే చెప్తున్నారు. 100% వీసీ ఇస్తున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మేము కూడా తప్పుపడతా ఉన్నాం. కావాలని చేసినరా ఇది చేసిరో కానీ ఇది ప్రభుత్వానికి చెప్తామంటున్నారు. చెప్పండి. ఇక్కడ మాజీ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మొన్నటి రోజు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ములగారం కుమార్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలాంటి నిరసనలు కానీ ఎలాంటి ధర్నాలు కానీ స్లోగన్స్ కూడా ఇవ్వద్దని చెప్పి రిజిస్ట్రార్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అందరూ ఏకపక్షంగా ముక్త ఖండనను ఖండిస్తూ ఉన్నాం. మీకు విషయం తెలిసిందే, మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఈరోజు సమాచార వ్యవస్థ చాలా ఉన్నతమైన టెక్నాలజీతో అభివృద్ధి ఎంత ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ గారు ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్ మరి ప్రభుత్వ దృష్టికి ఇంతవరకు పోలేదని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక క్షణంలో ప్రపంచంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్న ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇప్పటిదాకా ప్రభుత్వం దృష్టికి పోలేదా అని చెప్పి చెప్తా ఉంటే కొంతమంది చెప్తా ఉన్నారు ప్రభుత్వ నిర్ణయం అని చెప్తా ఉన్నారు. అది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం ఎట్లా అనుకుంటాం, ప్రభుత్వ నిర్ణయం కాకపోతే ఇప్పటికీ 3 రోజులు అవుతుంది సర్క్యులర్ వచ్చి, మరి ఇప్పుడు స్పందించాలి కదా. ఈరోజు అసెంబ్లీ సమావేశం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, విపక్ష కావచ్చు, మిత్రపక్ష నాయకులు అందరూ కూడా అసెంబ్లీ వేదికగా చర్చించుకుంటారు కదా. మరి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రిగా కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి అరాచక శక్తులు పాలన ప్రోత్సహించే విధంగా మరి ఈరోజు ఎలాంటి రాస్తారోకాలు, ధర్నాలు, స్లోగన్స్ ఇవ్వద్దని చెప్పి మరి ప్రజాస్వామ్య హక్కును మాట్లాడే స్వేచ్ఛను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ రాస్తా ఉంటే మీరు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు నిమ్మకు నీరెత్తిన మీరు ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది కనుకనే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం కూడా ఇంతవరకు రాలంటే చాలా సిగ్గుచేటు. కాబట్టి ఎంఎస్ఎఫ్ కావచ్చు, మిగతా విద్యాసంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నటువంటి చర్య భాగంగానే ఈరోజు వీసీఆర్ యొక్క నిర్ణయం ఇచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ సమాధానం చెప్పాలి. ఒకటి విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఎంఎస్ఎఫ్ అంటే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్. అయితే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున అంటే 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వీసీ లేడు అని చెప్పేసి మనం చాలా కాలం నుంచి అనుకున్నాం. ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి ప్రత్యేకంగా సామాజిక వర్గం నుంచి వీసీ అయ్యాడు. వీసీ అయిన సందర్భంగా సంతోషం పడ్డారు అందరు కూడా. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు విషయం తెలవాలి, వాస్తవానికి వీసీ గారు అంటే క్యాబినెట్ ర్యాంకు, ప్రోటోకాల్ పోస్టు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, గత 10 ఏళ్ళ నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అక్కడి నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ వీసీలను కావచ్చు, ప్రిన్సిపాల్లను కావచ్చు, రిజిస్ట్రార్లను కావచ్చు, వాడు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడంటే నిలబడాలి. మరి చాలా చూసినాం, చాలా మంది వీసీలు మరి అటువంటి వీసీలు మొన్నటిదాకా అంటే ప్రభుత్వం ఎంత దిగజారిందంటే వీసీలను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకునేటట్టు స్వేచ్ఛను కల్పించకుండా ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు నాటకం ఆడుతూ ఉన్నాయి. పోయినసారి రవీంద్ర గారు చూసాం. వీసీ తీసుకున్న నిర్ణయం కాదా ఇది? వీసీ తీసుకున్న నిర్ణయం కావచ్చు, కానీ దీంట్లో ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం ఉంది బాగా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలో 7 గ్యారెంటీ ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలన చేస్తామంటుంటే మరి ఇప్పటిదాకా 3 రోజులు అవుతా ఉంటే దీని మీద ఎందుకు స్పందించలేదు మీరు?
మీరు స్పందించాలి కదా. మరి స్పందించడం అర్థమైంది మీరే కావాల్సుకొని వీసీ ద్వారా చేపిస్తారని చెప్పి డిమాండ్ మేము చెప్పదలుచుకున్నాం. స్పష్టంగా అర్థమైంది ప్రభుత్వం చేపిస్తుంది. దానికి ఆధారం ఏంటంటే ఈరోజు కమ్మ గిల్లుకున్నా కానీ ప్రపంచం దేశం మొత్తం ఉలిక్కి పడుతుంది వార్తలు. అలాంటి 3 రోజుల నుండి వచ్చినటువంటి ఆ సర్క్యులర్లో రాస్తారోక ధర్నాలు చేసుకోవద్దని చెప్పి నిషేధిత ఆ సర్క్యులర్ మీద ఇంతవరకు ప్రభుత్వ దృష్టికి పోలేదంటే ఒక చెప్పి నవ్వుతట్టురు. ఎందుకంటే ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ప్రభుత్వం కూడా ఈరోజు నింబకు నీరెత్తినట్లు సర్క్యులర్ ఇలాగే కొనసాగిస్తే విద్యార్థి సంఘాలుగా మీరేం చేస్తారు? ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికి అగనెస్ట్గా మేము కొట్లాడతాం, ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. ఖచ్చితంగా సర్క్యులర్ వెనక్కి తీసుకునే విధంగా ఉద్యమ కార్యాచరణ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము నిర్మిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నేను ఎన్ఎస్యుఐ అన్న, నా పేరు వెంకట ముదిరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ నుంచి మాట్లాడుతున్నా. యాక్చువల్గా ఎన్ఎస్యుఐ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం. యాక్చువల్గా మేము ఎలక్షన్స్ ముందు ఏం చెప్పినామంటే గత ప్రభుత్వం నిరంతర ప్రభుత్వాన్ని గద్దెదించండి, మన ప్రజా ప్రభుత్వాన్ని ఎక్కించండి, ఎక్కిస్తే అక్కడ మనకి అనుకున్న అన్నీ వస్తాయి, హామీలు వస్తాయి, మనకి స్వేచ్ఛ ఉంటుందని చెప్పినాం. ఒకవేళ స్వేచ్ఛ లేకపోతే పోరాటం చేసే స్వేచ్ఛ ఇట్లా కనీసం మన ప్రభుత్వంలో ఉంటుంది, ప్రజాప్రభుత్వంలో అని ఆ రోజు మేము చెప్పినాం. అందుకు మన ప్రభుత్వం గెలిచింది. బట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం ఉద్యమాలు చేస్తున్నాం, ఇప్పుడు ఎన్ని చేస్తున్నాం, దాన్ని మనం ఇప్పుడు వీసీ ఇట్లా కాలరాయడం వల్ల ఇది ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తేవడం ప్రయత్నం అంతే. దీంట్లో వీసీ నిర్ణయం ఒకటే ఉందన్న, ప్రభుత్వానికి సంబంధం లేదు. కావాలని కొంతమంది ప్రభుత్వానికి దీన్ని అంటగాడుతున్నారు. ఇది ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం అయితే ఇలాంటి సర్క్యులరే ప్రతి యూనివర్సిటీకి ఉండాలి. ఉస్మానియాగా ఉంది ఎందుకంటే ఇది ఒక వీసీ నిర్ణయం. వీసీ ఎందుకు, వీసీ గారి కుమార్ గారికి ఏబీపీ వాళ్ళు కొంతమంది, బీజేపీ వాళ్ళు కొంతమంది ఆయన గైడ్ చేసి కొంచెం మరలిస్తున్నారు. ఒకవేళ ఇదే ప్రభుత్వం నిర్ణయం అయితే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకి ఇది ఉండాలి కదా. ఓన్లీ ఉస్మానియాకి రావడం ఏంది, ఇది ఉస్మానియాకి రావడం అంటే దీనిలో ఏదో ఒక కోణం ఉంది, రాజకీయ కోణం, దెబ్బ కొట్టాలని. గతంలో రవీందర్ యాదవ్ కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నాం. ఇక్కడ వీసీగా తీసుకున్నటువంటి నిర్ణయం రవీందర్ యాదవ్ తీసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు అనొద్దు అంటే మేమైతే ధర్నా చౌక్ ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది మూసేసిరు, మేము అదేం చేసాం, దాన్ని ఎత్తేసి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినాం. అలాంటి ప్రభుత్వం ఇక్కడ యూనివర్సిటీలో చేయదని ఎప్పుడు అన్నదన్నా, అది కేవలం వీసీ నిర్ణయం. ప్రభుత్వం మీరు స్పందిస్తుంది, తర్వాత దీన్ని వ్యత్యాస్తుందని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా అనుకుంటాం, ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, పోతుంది ఇట్లా తెలిసిపోయింది అనుకుంటాం. మా పెద్ద ఇట్లా తీసుకెళ్ళారు, మేము ఎన్ఎస్ఐ తరఫున ఇలా మేము చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ నిన్ననే మాట్లాడినాం. మాట్లాడితే వాళ్ళు అన్నారు వ్యతిరేకంగా ఒక నోటీస్ ఇవ్వండి అన్నారు. మేము వ్యతిరేకంగా ఇలా నోటీస్ ఇస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్తుంది, త్వరలోనే ఇది వెనక తీసుకున్న. ఈ సర్క్యులర్ కనుక ఇట్లే కొనసాగితే ఎన్ఎస్యుఐగా విద్యార్థి సంఘంగా మీరేం చేస్తారు? ఎన్ఎస్యుఐ విద్యార్థి చెప్తున్నామన్నా, ఎన్ఎస్యుఐ మేము ఏ విద్యార్థి విభాగం వచ్చి పోరాడకపోయినా మేము ఎన్ఎస్యుఐగా ఈ యొక్క నిరంకుశ పాలన మీద, ఈ యొక్క అప్రజాస్వామిక ఏదైతే సర్క్యులర్ మీద మేము 100% చివరి వరకు పోరాడతామని మేము స్పష్టంగా చెప్తున్నాం. ముక్త ఖండంతో ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వానికి, ఈ యొక్క సర్క్యులర్కి ఎటువంటి సంబంధం లేదని మేము యొక్క ఎన్ఎస్యు విద్యార్థి నాయకులుగా మేము స్పష్టం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ఈ యొక్క వీసీ కావాలని కొంతమంది రాజకీయ నాయకులు కొమ్ము కాస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం మీద విచప్రచారం. ఈ యొక్క వీసీ ఎప్పుడైతే నియామకం అయిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద విచప్రచారం చేయాలి, ఈ యొక్క బదనాం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరు వచ్చి పోయినా కానీ చర్యలు తీసుకునే విధంగా మేము ఎన్ఎస్ఏ పోరాడతామని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సర్క్యులర్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మేము ముక్త ప్రాంతంతో చెప్తాం. నా పేరు మందా నవీన్, పీడిఎస్యు ఉస్మానియా యూనివర్సిటీ. గత 2 రోజుల క్రితం వీసీ గారు, గవర్నమెంటే వీసీ గారి ద్వారా ఏదైతే సర్క్యులర్ జారీ చేసిరో దాన్ని పీడిఎస్యుగా ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తాం. ఇగో ఇది పరిస్థితి. మొత్తం మీద విద్యార్థి సంఘాలు అంటూ ఉన్నాయి 100% ఇది బీసీ ఇస్తున్న నిర్ణయం అని చెప్పేసి ఎన్ఎస్యుఐ అంటూ ఉంటే లేదు ఇది ప్రభుత్వం ప్రోద్బలంతో వచ్చినటువంటి నిర్ణయం కాబట్టి 100% దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి స్పందించాలి, లేకపోతే మంత్రులు స్పందించాలి. ఎవరు కూడా స్పందించకుండా ఉంటే 100% ప్రభుత్వమే దీన్ని ఎన్నుకుంటే నడిపిస్తుందని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 2017-18 అక్కడ పిహెచ్డీకి సంబంధించినటువంటి అంశం పైన అయితే ఇది మొత్తం కూడా మీకు టైం అయిపోయింది. తర్వాత అక్కడ అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే 2020లో ఇక్కడ కరోనా వచ్చింది. 2 సంవత్సరాల పాటు ఇక్కడ క్లాసులు కూడా జరగలేదు. తర్వాత హాస్టల్ కూడా మూతపడ్డాయి. పరిస్థితి అకాడమిక్ అంతా కూడా ఇయర్ అంతా కూడా మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మేము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇప్పుడు వీసీ వచ్చిన తర్వాత అంటే సెంట్రల్ యూనివర్సిటీల్లో కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలో నడుస్తూ ఉంది. అంటే పెంచేసిండ్రు వాళ్ళు. అంటే ఇక్కడ కరోనా టైంలో వాళ్ళకు సరిగా అవకాశం లేదు కాబట్టి రీసెర్చ్ చేసుకోవడానికి. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీలు కానీ పెంచేసినాయి. అంటే 2017-18 పిహెచ్డీ స్కాలర్స్కి సంబంధించి టైంని ఇంకెక్కువ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీసీ
ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ఇప్పుడే సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మెడమే కత్తిపెట్టినట్టు చేసిండు. దీనివల్ల చాలామంది ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి 100% దీనిపైన నిరసన చెప్తామంటే ఇప్పుడు తర్వాత ఈ సర్క్యులర్ తీసుకొచ్చిండ్రు. ఈ సర్క్యులర్ తీసుకొచ్చిన తర్వాత ఈ సర్క్యులర్ అంతా కూడా ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతుందని చెప్పేసి కొంతమంది, లేదు వీసీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వీసీ ఇస్తున్నటువంటి నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు మొత్తం కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే ఇంకా ఉద్యమం తీవ్రం చేస్తామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఇది ఉస్మానియా సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నవీన్తో సుదర్శన్, క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.